ఎందుకంటే చాలా విషయాలు క్లారిటీ లేదు, సందిగ్ధంలోనే ఉన్నాయి. కొంతమంది మీరు అన్నట్టు ఫేసెస్ కొంత డల్గా ఉన్నాయి, లేదా డిసప్పాయింటెడ్ మోడ్ కానీ, లేకపోతే కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏ ప్రాతిపదికన అనే దానికి ఎవరికి క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఆ ప్రాతిపదిక ఏమిటి అన్నది 12వ తేదీన నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా భారత్ తరఫు నుంచి అయితే భారత్ చాలా స్పష్టం చేసింది, ఈ సీజ్ ఫైర్ జరిగినప్పటికీ కూడా, సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా ఈ జల వివాదం ఏదైతే సింధు నదీ జలాలను కిందకు వదలకుండా ఆ ఒప్పందాన్ని అమలు చేయకపోవట్లేదు, ఆ ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పిందో దాన్ని స్టేటస్ కోనే మెయింటైన్ చేస్తుంది. అంటే మళ్ళీ చర్చలు జరపాలి, తర్వాత ఏదైతే 12వ తేదీ జరిగిన తర్వాత భారత్ యొక్క డిమాండ్లన్నీ కూడా అంగీకరించాలి, అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారత్కు అప్పగించాలి, తర్వాత అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలన్నింటినీ కూడా నాశనం చేయాలి. దాంతో పాటు అంతర్జాతీయంగా బోర్డర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్ ఇష్యూస్ తో పాటు పీఓకే దగ్గర ఉన్నటువంటి సమస్య, ఈ విధంగా ఈ సింధు నదీ జలాలకు సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా అజెండాలో పెట్టే అవకాశం ఉంటుంది. అవన్నీ తర్వాత ఆలోచించవచ్చు. దానికి సంబంధించి ఒకవేళ అంగీకరించకపోతే మళ్ళీ మన ఆప్షన్ మనకే ఉంది, మళ్ళీ మేము తీవ్రవాదాలనే అంతమందిస్తాం, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తీవ్రవాదులను అంతమందించే మా బాధ్యతను కూడా మళ్ళీ మన స్టాండ్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక గౌరవం ఇచ్చాం, అమెరికా లాంటి దేశం, ఒక అగ్రదేశం ఇద్దరితో మాట్లాడి ఒక గౌరవప్రదంగా సీజ్ ఫైర్ ని మీరు మా మాట వినండి, మీరు ఒక ఒప్పందానికి రండి, ప్రస్తుతానికి కాల్పులు విరమణ చేయండి అని చెప్పి అడిగింది. కాబట్టి దానికి గౌరవిస్తూ మనం ఇప్పుడు దాన్ని అమలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం అక్కడ వైలేషన్ జరిగింది కాబట్టి మనం కూడా వైలేషన్ చేస్తే ఇక పాకిస్తాన్ కి మనకి తేడా ఉండదు. పాకిస్తాన్ తో మనం కూడా అంతర్జాతీయ సమాజం కట్టేస్తుంది. వీళ్ళిద్దరు ఇంతే, ఎవరి మాట వినరు, ఇంకా వీళ్ళిద్దరిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తప్పించుకొని పారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా దోషిగా నిలబెట్టాలంటే, ఎవరైతే ఈ మధ్యవర్తులు చేయాలని వచ్చినటువంటి అమెరికాను కూడా దోషిగా నిలబెట్టాలంటే ఇప్పుడు మనం ఈ సీజ్ ఫైర్ ని వైలేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు సీజ్ ఫైర్ ని మన వాళ్ళు ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు సీజ్ ఫైర్ ని ఉల్లంఘించలేదు భారత్. కేవలం వాళ్ళు చేస్తున్న దాడులకు ప్రతిదాడులు చేస్తుంది, వాళ్ళు చేస్తున్నటువంటి వాటికి సమాధానం మాత్రమే ఇస్తుంది. కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ సైన్యాన్ని కానీ మీరు విజయచంద్రగా ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఏంటంటే, మన వాళ్ళు ఎక్కడైతే దాడులు చేశారో అక్కడ కూడా ఒక్క సివిలియన్ కూడా చనిపోలేదు. ఒక్క సివిలియన్ కానీ, లేకపోతే ఎక్కడ ఆస్తి నష్టం జరిగినట్లు కానీ, కొలాటరల్ డ్యామేజ్ జరిగినట్లుగా కూడా ఎక్కడా లేదు. ఖచ్చితత్వంతో ఏదైతే టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్లని హిట్ చేస్తున్నారు, వెనక్కి వస్తున్నారు, అక్కడ వాటిపైన మిసైల్స్ దిగుతున్నాయి. కాబట్టి మన తప్పేమీ లేదు. మనం కేవలం ప్రతిస్పందన మాత్రమే ఉంది, మెజర్డ్ గా ఉన్నాయి, క్యాల్కులేటెడ్ గా ఉన్నాయి, తర్వాత రెస్పాన్సిబుల్ గా మన దాడులు ఉన్నాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీ మన దగ్గర ఉంది, రెస్పాన్సిబుల్ కంట్రీగా మనది ఉంది. కాబట్టి కానీ కృష్ణ, ఇంత జరుగుతున్నా అంత తేలిగ్గా పాకిస్తాన్ వెనకాల శక్తులు ఎవరు లేరు అని ఎలా చెప్పగలం? ఎందుకంటే ఇప్పుడు ఒక పక్కన IMF రుణం శాంక్షన్ అయింది, అది వద్దు అని చెప్పిన రోజు కూడా చాలా మంది కట్టెడ్ అవుతుంది అనుకున్నా కూడా వాళ్ళకి రుణం శాంక్షన్ అయినప్పుడు ఏదో ఒక ప్రధానమైనటువంటి శక్తి వాళ్ళకి సహకరించింది అన్న చర్చ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ సీజ్ ఫైర్ విషయంలో మళ్ళీ ఇలాగే కవ్వింపుకు చర్యలకు పాల్పడుతోంది అంటే ఎవరో తెర వెనుక నడిపించడమో ఏదైనా శక్తి ఉందని కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది కదా. ఖచ్చితంగా అనుమానాలు అయితే వస్తాయి. మీరు అన్నట్లుగా ఇప్పుడు పాకిస్తాన్ ఎవరి అండా లేకుండా, ఒక బిగ్ బ్రదర్ అండా లేకపోతే ఒక ఐరన్ బ్రదర్ అండా లేకుండా అయితే ఇటువంటి సాహసానికి, ఇటువంటి దుస్సాహసం చేయదనే అందరూ భావిస్తున్నారు. ఆ యొక్క బిగ్ బ్రదర్ ఎవరన్నది కూడా అందరికీ తెలుసు. కాకపోతే దానికి సంబంధించినటువంటి ఆధారాలని ముందుగా సేకరించాల్సి ఉంటుంది. దానికి ఎందుకు వీళ్ళు రెచ్చిపోతున్నారు, ఇప్పటి వరకు కూడా మనం అంతా కూడా ఉగ్రవాద సంస్థలే సైన్యాన్ని నడుపుతున్నాయనుకున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి చైనా ప్రభుత్వమే నడుస్తుందని తెలిసిన తర్వాత ఇక చైనా పాకిస్తాన్ ఒకటే అయిపోతుంది. ఇప్పుడు చైనాతో మన సంబంధాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు చైనా పాకిస్తాన్ తో కూడా తదుపరి సంబంధాలు ఉండే అవకాశం ఉంది. సో దాన్ని చైనా నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. చైనాని కూడా ఇప్పుడు ఆ యొక్క కారిడార్ ఏదైతే సిపిఐసి కారిడార్ ఏదైతుందో, చైనా పాకిస్తాన్ ఇండస్ట్రియల్ కారిడార్ సిపిఐసి, ఆ సిపిఐసి కారిడార్ ని మన భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. మన భారత భూభాగం నుంచి కూడా కొంత కారిడార్ వెళ్తున్నప్పుడు మనం కూడా వ్యతిరేకించాం. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి అంటే చైనా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు
తప్పకుండా దానికి సంబంధించి కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడు అక్సాయ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి అక్సాయ్ కానీ లేదా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో టిబెట్ కి సంబంధించినటువంటి ఇష్యూ, ఆ సమస్యలు కూడా మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. సో ఇద్దరు శత్రువుల్ని ఒకేసారి ఎదుర్కొనే బదులు ఒక్కొక్కరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అవసరమైతే ఇద్దరిని కూడా ఇంకా అంతర్జాతీయ సమాజం మీద ముందు నిలబెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం భారత్ ఎక్కడా కూడా తప్పు చేయలేదు కాబట్టి భారత్ ఎక్కడా కూడా తల దించుకోవాల్సిన అవసరం ఉండదు. తలెత్తుకునే మళ్ళీ ఎందుకు ఇది సాధ్యపడింది, ఒక మొరైల్ అయితే భారత్ యొక్క మొరైల్ పెరిగిందనే చెప్పొచ్చు. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ఏం చెప్తుంది, ముఖ్యంగా పోటస్ ఏం చెప్తాడనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మరిన్ని వార్తల వివరాలు చూద్దాం చిన్న విరామం తర్వాత. కీప్ వాచింగ్ ఏపీఎన్.